తిరుపతిలో పోలీసులు ఒక కొత్త మోడల్ని ఎంచుకున్నారు. ఏంటయ్యా అంటే, తమ దగ్గర ఉన్నటువంటి డ్రోన్లకి మామూలుగా ఇప్పటిదాకా పోలీసులు ఏంటి కుయ్ 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 అంటూ సౌండ్ వచ్చేటటువంటి వెహికల్స్ పెట్టుకుని, అది 2 వీలర్‌కి కానీ 4 వీలర్‌కి కానీ పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఆ రూట్‌లో ఏమన్నా రోడ్డు మీదన అడ్డంగా ఉన్నటువంటోళ్ళో లేకపోతే ఇబ్బంది పెడుతున్నటువంటోళ్ళో దన్‌దన్‌మని ఈ సౌండ్లు వినేసి ముందుగా అవతలకి వెళ్ళిపోతా ఉంటారు. అదే సందర్భంలో ఎవరు లేని చోట్లన ఉండేటటువంటి వాళ్ళకి విషయంలో ప్రత్యేకించి పోలీసులు అట్లెళ్ళాలి. ఇప్పుడు పోలీసులు కొత్త కాన్సెప్ట్‌ని బిగిన్ చేశారు. తిరుపతి పోలీసులు ఇప్పుడు నాకు వెనకాల కనబడుతున్న దృశ్యాలు తిరుపతిలో నిన్న పోలీసులు చేసినటువంటి ఏంటయ్యా అంటే డ్రోన్స్‌కే సైరన్ పెట్టేశారు వీళ్ళు. పోలీస్ సైరన్ పెట్టేసి ఈ హైవేల మీదన గాని వీటి మీదన గాని రోడ్డు పక్కన ఆపున్నటువంటి హైవే పక్కన ద్విచక్ర వాహనాలు ఆపిన వాళ్ళకి ఈ డ్రోన్ కెమెరా పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైరన్ వేయడంతో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే అట్లా ఖాళీ కూర్చున్నటువంటి వాళ్ళు. అలాగే ఆ తర్వాతన టైం దాటిన తర్వాత అంటే నిర్మానుష్య ప్రదేశంలో ఆటో పెట్టుకుని మందు కొడుతున్నటువంటి వాళ్ళని గుర్తించి డ్రోన్ కెమెరాతో పోలీసులు సైరన్ వేయడంతో అక్కడ నుండి వెళ్ళిపోతున్న వాళ్ళని ఆ డ్రోన్ కెమెరాతోనే వెంబడించి స్థానిక పోలీసులు వచ్చేదాకా కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది. అధునాతన మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరాతో ఆకతాయిలు ఎక్కడున్నా పసిగడుతున్నాం అన్నటువంటిది పోలీసులు చేస్తున్నటువంటి ప్రకటన.